జగతికి మూలం నీవమ్మా. మళ్ళీ వాడు లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి. శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి. జ్ఞానజ్యోతిని నింపితివి. నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు. శ్రీచక్రరాజ నిలయముగా శ్రీమత్ త్రిపురా సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి. ముల్లోకాలను ఏలితివి. లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాత పూమాలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యకపర్తిని వైనావు. కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలసితివి. రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేబూని